హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మనం మోస్ట్ అవైటింగ్ యానిమే ఆఫ్ ది సీజన్. వెయిట్, ఈ సీజన్ ఏంటి? మోస్ట్ అవైటింగ్ యానిమే ఆఫ్ ద ఇయర్ అనమాట. అదే ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ సీజన్ 2 అయితే మన ముందుకు వచ్చేసింది. సో ఫ్రీ రన్ సీజన్ 2 గురించి ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అనుకోండి. 2 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ వెయిటింగ్ అనమాట. యానిమే ఎండైన కానించి ఎప్పుడా ఎప్పుడా అని. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఇది మన ముందుకు వచ్చేసింది. సో మనందరికీ తెలిసిందే ఫ్రీ రన్ సీజన్ 1 2023లో స్టార్ట్ అయ్యి 2024లో అయితే ఎండ్ అయిపోయింది మిడిల్లో. సో ఇప్పుడు దాంట్లో చూసుకుంటే టోటల్ 28 ఎపిసోడ్స్ తోటి సీజన్ 1 రన్ అయింది. బై ది వే అది చూసుకుంటే మనకి ఇండియాలో తెలుగులో అవైలబుల్లో ఉంది క్రంచ్ రోల్లో చూసుకుంటే. సో ఇప్పుడు సీజన్ 2 అయితే మనకు ఫైనల్లీ మన ముందుకు దర్శనం ఇచ్చింది ఈ 16వ తారీఖున, జనవరి 16న. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్ యాజ్ యూజువల్ మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఫ్రీ రన్ సీజన్ 2 స్టూడియో మ్యాడ్ హౌస్ నుంచి వచ్చిన ఒక యానిమే. సో మనకు తెలిసిందే సీజన్ 1 మ్యాడ్ హౌసే, ఇప్పుడు సీజన్ 2 కూడా మ్యాడ్ హౌసే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాడ్ హౌస్కి మెయిన్ ప్రాజెక్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫ్రీ రన్ అని చెప్పి. సో ఇదైతే ఒక మాంగా నుంచి వచ్చిన అడాప్టేషన్ అనమాట. జనవరి 16వ తారీఖున సీజన్ 2 అయితే మనకి స్టార్ట్ అయింది ఎపిసోడ్ 1 తోటి. దీంట్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. 10 ఎపిసోడ్లు మాత్రమే. సో ఎక్కువైతే లేవు ఈసారి. పాత సీజన్ 28 సడన్గా 10 అంటే అందరూ డిసప్పాయింట్ అవుతారేమో. బట్ డోంట్ వరీ, నాకు తెలిసినంత వరకు వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఇక ఇప్పుడు మన సీజన్ 2లోని ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకుందాం. వెయిట్ ప్రిమైస్ కూడా చెప్పేసుకుందాం. సో ఫ్రీ రన్ మన మెయిన్ క్యారెక్టర్ ఎల్ఫ్ అనమాట. తను చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాలు పైగానే బతుకుతూనే ఉంది. ఎందుకంటే ఎల్ఫ్స్కి లైఫ్ స్పాన్ ఎక్కువ కాబట్టి. సో ఈ స్టోరీలో పేరుకు తగ్గట్టుగానే తన యొక్క జర్నీని అయితే చూపిస్తారు. సో ఆ జర్నీలో ఒక పార్ట్ అనమాట, లైక్ ఒక హీరో పార్టీతో కలిసి ఒక డీమోన్ లార్డ్ని అయితే ఓడిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని చంపడం కోసం, ఇంకొకరిని ఓడించడం కోసం ఇంకో పార్టీ తోటి తన జర్నీ. సో ఆ జర్నీ ఎలా ఉంటుందని చూపిస్తారు. సో మీరందరూ ఇది పేరు ప్రెమిస్ అనగానే అన్ని ఇసక లాగే ఉంటాయేమో అనుకోకండి. ఇది చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యాంటసీ. నా దృష్టిలో ఒక మాస్టర్ పీస్. ఎందుకంటే ఒక స్టోరీని ఇంత బ్యూటిఫుల్ వేలో కన్వే చేయొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా చెప్పొచ్చు అని ఈ స్టోరీ చూసిన తర్వాతే తెలుసుకున్నా. అండ్ ఫ్రీ రన్ అనేది పర్సనల్గా నాకైతే ఎంతో ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కూడా చాలా స్టోరీలు రాస్తూ ఉంటాను. డైరెక్టర్ అవ్వాలనేది ఒక కోరిక. సో ఎప్పుడు చూసినా అవని ఇవని షోనని యానిమల్ లాగా అన్ని ఫైట్లే రాసేవాడిని. ఫ్రీ రన్ చూసిన తర్వాత మైండ్ సెట్ మారింది. అండ్ ఫ్రీ రన్ చూసిన తర్వాత బ్యూటీని అయితే ఈ ప్రపంచంలో ఉండే బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయాలనే ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఫ్రీ రన్. అండ్ ఎప్పటికి కూడా ఫ్రీ రన్ అనేది నా దృష్టిలో ఒక మాస్టర్ పీసే. సో ఈ వీడియోలో దాని యొక్క సీజన్ 2 ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే కనుక ఇది మరొక మాస్టర్ పీస్. సో సీజన్ 1కి ఏ మాత్రం తీసిపోదు. సీజన్ 1 అసలు ఫ్రీ రన్ చూసిన ప్రతి ఒక్కడికి తెలుసు ఇట్స్ అ మాస్టర్ పీస్ అని. ఎస్పెషల్లీ యానిమేషన్ అయితే దీనికి తిరుగులేదు. ఆ యానిమేషన్ లిటరల్లీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆ రేంజ్ యానిమేషన్ ఉన్న సీజన్ 1ని అసలు సీజన్ 2 మేనేజ్ చేస్తుందా లేదా అని చెప్పి మనందరికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అండ్ దట్స్ డెఫినెట్లీ గివెన్. ఎందుకంటే సీజన్ 1 రేంజ్ యానిమేషన్ ఇవ్వడం అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ప్రొడక్షన్కి టైం తీసుకున్నారు. మ్యాడ్ హౌస్ అయితే స్టాఫ్కి చాలా టైం ఇచ్చారు. సో కాబట్టి ఆబ్వియస్లీ దానికి తగ్గట్టుగా 10 ఎపిసోడ్లే కాబట్టి చించేశారు. ఎపిసోడ్ 1 ఏ రేంజ్లో ఉందో చెప్పాలంటే సీజన్ 1లో కొన్ని టాప్ క్లాస్ ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట యానిమేషన్ వైజ్గా. సో ఆ రేంజే ఉంది. ఎపిసోడ్ 1లో ఒక్కటంటే ఒక్క చోట కూడా డ్రాప్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఎవ్రీ సెకండ్ కూడా వర్త్ యువర్ టైం. ఎవ్రీ సెకండ్ కూడా యానిమేషన్ అదిరిపోయింది, కలరింగ్ అదిరిపోయింది. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాలనుకుంటే సౌండ్ డిజైనింగ్ ఈజ్ అబ్జల్యూట్లీ తోపు అంతే. దాని గురించి తర్వాత మాట్లాడుతాను. సో యానిమేషన్ వైజ్గా ప్రొడక్షన్లో ఏ విధంగా కూడా ఒక్క చిన్న మైనస్ లేదు. ఫస్ట్లో కొంచెం భయం ఉండేది, టీం మారిందే. ఫ్రీ రన్ చూసుకుంటే కొంచెం స్టాఫ్ మారారు కొంతమంది. సో అది వినంగానే భయపడ్డాను. బట్ అసలు సీజన్ 1 ఆ ఎస్థెటిక్స్ని అయితే ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని ఎగ్జాక్ట్గా చూపించడం అనేది చాలా కష్టం. అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎటువంటి చేంజెస్ లేకుండా మైనర్ చేంజెస్, ఆ చేంజెస్ కూడా ఇంకా బెటర్గా అయ్యాయి సీజన్ 1తో పోలిస్తే. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ యువర్ టైం. ఎక్కడ తగ్గలేదు సీజన్ 1తో పోలిస్తే యానిమేషన్ వైజ్గా. ఇక ప్రోగ్రెషన్ అంటారా? సో ఎపిసోడ్ 1 స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు చూసుకున్నా మనకెక్కడ రష్ అనే ఫీలింగ్ కలగదు. ఎందుకంటే ఫ్రీ రన్లో బ్యూటీ ఏంటంటే ఆ స్లో బర్న్, స్లోగా మనల్ని జర్నీలో చూపించే విధానం. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదే చూపిస్తారు. ఇక్కడ చూసుకుంటే రష్ అయిపోయి స్టోరీని ఏదో ముందుకు తీసుకెళ్ళిపోవాలి సప్పసప్ప అనే మైండ్ సెట్ లేకుండా ప్రాపర్ టైం తీసుకొని క్యారెక్టర్స్ అన్నిటిని మళ్ళీ మనకు పరిచయం చేసి వాళ్ళ జర్నీలోని ఒక పార్ట్ని అయితే చూపిస్తారు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇది సర్ప్రైజ్.
ఎపిసోడ్ 1 సింపుల్గా ఒక చిన్న మిషన్ లాగా ఏదైనా పెడతారే వదిలేస్తారేమో అనుకున్నా, బట్ అక్కడ చూసుకుంటే వాళ్ళు టైం తీసుకొని క్యారెక్టర్ డెవలప్మెంట్ చూపించిన విధానం ఇంకా బాగా అనిపించింది. అంటే ఎపిసోడ్ని అడాప్ట్ చేసిన విధానం చూసుకుంటే డెఫినెట్లీ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇక్కడ స్టార్క్ మీద ఫోకస్ చేయడం అనేది ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని జ్ఞాపకాలకి కాల్ బ్యాక్ తీసుకున్న విధానం కూడా బ్యూటిఫుల్. ఆ స్టోరీ టెలింగ్ ఎక్కడ మారలేదు, సీజన్ 1 రేంజే ఉంది, దాంట్లో అయితే డౌటే లేదు. ఇప్పుడు చెప్పాను కదా సౌండ్స్ గురించి మనం మాట్లాడుకోవాలని. బాబోయ్ ఆ సౌండ్ డిజైనింగ్ ఏంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కొన్ని సీన్స్లో సౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కదా, లైక్ సౌండ్ డిజైనింగ్ అంటే అందరికి ఐడియానే ఉండాలి. లైక్ ఇప్పుడు ఏదైనా మూమెంట్ జరిగిన ఫుట్ స్టెప్స్ కావచ్చు, లేకపోతే కత్తులతో ఫైట్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ కావచ్చు. లిటరల్లీ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ సౌండ్ డిజైనింగ్ దీనికే. ఐ మీన్ పాస్ట్ 1 yearగా ఎక్కడ చూసుకున్నా కూడా సీజన్ 1లో కూడా ఈ రేంజ్ లేదు. ఒక సీన్ ఉంటుంది ఎస్పెషల్లీ, స్టార్కు వాడి యొక్క ఆయుధం తీసి గట్టిగా కొడతాడు. అక్కడ వచ్చిన సౌండ్ డిజైనింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ డోప్ అనమాట. అట్ ద సేమ్ టైము ఇక్కడ సౌండ్ డిజైనింగ్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా బాగా చేశారు. లైక్ వాళ్ళు మనకి ఫ్రీ రన్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం క్యారెక్టర్స్ చాలా స్మూత్గా మాట్లాడతాయి. ఆ ఫ్లో ఐ మీన్ ఆ స్మూత్నెస్ అయితే మనకి ఈజీగా కనిపిస్తుంది. బట్ అలా ఆఫ్ ఎ సడన్ వాళ్ళు అరిచినప్పుడు వచ్చే ఆ సౌండ్ ఏదైతే ఉందో, నేను చెప్తున్నాను ఇది సినిమా లెవెల్. ఒక్కసారి మీరు డాల్బీలో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి దీన్ని, అదిరిపోద్ది. సౌండ్ స్పీకర్లు పెట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరే వినండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటనేది. చించి పడేస్తారు సౌండ్ డిజైనింగ్. అది వినంగానే నాకు లిటరల్లీ తోపు అనిపించింది, దాంట్లో డౌటే లేదు. ఇక మనం ఇక్కడ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే ఈవాన్ కాల్ మ్యాన్ చించేశాడు. సీజన్ 1 ఓఎస్టీలు ఏ రేంజ్లో ఉంటాయో సీజన్ 2 అదే రేంజ్ ఉంది. ఎపిసోడ్ 1 ఆ ఓఎస్టీలు ఇప్పటికీ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క సాంగ్ చూసుకుంటే ఐ మీన్ సాంగ్ అంటే ఒక్కొక్క బీజిఎం చూసుకుంటే అదిరిపోయింది. అసలు ఒక్క తప్పు పట్టడానికి లేదు మ్యూజిక్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే లైక్ వెళ్దామా అని చెప్పి తను అంటుంది. అప్పుడు స్టార్ట్ అయ్యే మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ అనిపించింది. దాంట్లో అయితే బాబా ఇవాన్ కాల్కి దండం పెట్టుకోవాలి. నేను ఫ్రీ రన్ ఓఎస్టీలు 3 సంవత్సరాలుగా వచ్చిన కాడి నుంచి వింటూనే ఉన్నా, ఎప్పటికి కూడా వింటా, అంత ఇష్టం. సో సీజన్ 2 కూడా అదే రేంజ్లో ఉంటాయని కోరుకుంటున్నా. ఏప్రిల్లో ఓఎస్టీలు రిలీజ్ చేస్తారంట. ఆల్రెడీ ఎపిసోడ్ 1లో ఉన్న ఓఎస్టీ అయితే అదిరిపోయింది, దాంట్లో డౌటే లేదు. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే కనుక ఓపెనింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. ఈ సీజన్లో వచ్చిన వాటిలో ది బెస్ట్. ఆల్రెడీ సాంగ్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. లులు సాంగ్ రిలీజ్ అయ్యి వారం అయిపోయింది. మిస్సెస్ గ్రీన్ యాపిల్ అంటే సాంగులన్నీ అదిరిపోతాయి వాళ్ళు లిటరల్లీ జపాన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాండ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి సాంగ్ అంటే సాంగ్ అదిరిపోయింది. బట్ విజువల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనుకున్నా, సాంగ్ బీట్కి తగ్గట్టుగా విజువల్స్ని మ్యాచ్ చేశారు భయ్యా. బా విజువల్స్ చూడంగానే ఇదే ఈ సీజన్లో వచ్చిన బెస్ట్ ఓపెనింగ్ అని మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఇక ఎండింగ్ అంటారా, ఎండింగ్ ద స్టోరీ ఆఫ్ అస్ బై మిల్లెట్. సో మనకి సీజన్ 1లో ఎండింగ్ మిల్లెట్టే చేసింది, అండ్ సీజన్ 2లో కూడా తనే తిరిగి వచ్చేసింది. అండ్ సాంగ్ ఆల్రెడీ ఎదిరిపోయింది, ఎప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఆ ఫస్ట్ ట్రైలర్ దాంతో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే అబ్సల్యూట్లీ తోపు అనమాట. ఎండింగ్ సాంగ్ చూసుకుంటే అండ్ విజువల్స్ ఉన్నాయి, ఓపెనింగ్ కంటే బెటర్, నన్ను నమ్మండి. ఓపెనింగ్ బీట్కి తగ్గట్టుగా మెయింటైన్ చేసి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఎండింగ్ ఆ స్కెచ్ బుక్ ఆర్ట్ లాగా చూపించి అండ్ ఆ డైరెక్షన్ చూపించిన విధానం ఏదైతే ఉందో, 2 స్టోరీస్ని చూపించిన విధానం అది ఇంకా అద్భుతం. ఎండింగ్ పర్సనల్లీ అదిరిపోయింది. ఈ సీజన్లో వచ్చిన వాటిలో ఎండింగ్ కూడా బెస్టే. సో ఈ సీజన్లో ఓపెనింగ్ అండ్ ఎండింగ్ టాప్ స్పాట్స్ 2 ఫ్రీ అనే దక్కించుకుంది. ఎపిసోడ్ 1 కూడా అదే దక్కించేసుకుంది. నాకైతే అంత బాగా నచ్చేసింది. సో బయాస్డ్ అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం, నాకైతే ఇదే. ఇక వాయిస్ యాక్టింగ్ అంటారా, ప్రతి ఒక్కరు చించేశారు. ఫ్రీ రన్ కోర్ థింగ్స్ అన్నిటిని మర్చిపోకుండా సీజన్ 1 ఎలా ఉందో అదే రేంజ్లో మెయింటైన్ చేశారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే వాయిస్ యాక్టర్స్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫ్రీ రన్కి వాయిస్ యాక్టింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే కొంచెం కూడా మాడ్యులేషన్ మారకూడదు. ఎలా ఉందో ఆ క్యారెక్టర్స్ని అలాగే ఎగ్జాక్ట్గా చూపించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా స్లోగా చాలా స్మూత్గా మాట్లాడతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేసిన విధానం ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి వాళ్ళ వాయిసెస్ ఇచ్చి ఫ్రీ రన్ని ఇంకా అలాగే ముందుకు తీసుకెళ్తున్నందుకు. సో లాస్ట్లీ థ్యాంక్స్ టు స్టూడియో మేడోస్. సీజన్ 2ని అదే రేంజ్లో అంతే ప్రామిసింగ్గా మీరు దీని మెయిన్ ప్రాజెక్ట్గా తీసుకొని దీని మీద ఇస్తున్న లవ్ ఏదైతే ఉందో దానికి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రీ రన్ని కంప్లీట్ అడాప్టేషన్ చూడాలనేది నా డ్రీమ్, అండ్ అది జరుగుతుంది అనుకుంటున్నా. సో హోప్ సో. ఇక ఇప్పుడు మరి మీ అందరికీ చెప్పాను. సో బై ద వే తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం. సో తెలుగు డబ్ ఎపిసోడ్ 1 ఇంకా రిలీజ్ కాలేదు, త్వరలోనే రావచ్చు నేను అనుకుంటుంది. ఒక 3-4 వీక్స్ అయితే పడుతుంది. సో 3-4 వీక్స్ తర్వాత తెలుగు డబ్ అయితే రావచ్చు. ఆర్ ఎల్ సర్ప్రైజ్ అయ్యి నెక్స్ట్ డే
ఆర్ నెక్స్ట్ వీక్ వచ్చినా కానీ క్రేజీ థింగే. సో వచ్చినప్పుడు దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీ అందరికి ఫస్ట్లో చెప్పాను కదా, దీనికి సంబంధించిన ఒకటి చెప్తానని చెప్పి, ఏంటంటే ఎందుకు ఓన్లీ 10 ఎపిసోడ్సే పెట్టారని చెప్పి. ఆ విషయానికి వెళ్ళిపోతే కనుక ఐ థింక్ సింపుల్ రీజన్ అయితే ఒకటి ఉండొచ్చు. అదేంటంటే, సో వీళ్ళు తీసుకెళ్లే పేసింగ్, సీజన్ 1 పేసింగ్ మాంగాతో కంపేర్ చేసి చూసుకుంటుంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ 10 ఎపిసోడ్స్ ఒక పర్టికులర్ పాయింట్ కాడ ఆగుతాయి. ఆ పాయింట్ కాడ ఆగిన తర్వాత నెక్స్ట్ ఆర్క్ ఏదైతే ఉందో ఆ ఆర్క్ని ఈజీగా మూవీ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఆర్క్ కూడా అబ్జల్యూట్ సినిమా అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మేబీ వాళ్ళు అదే ప్లాన్ చేస్తున్నారేమో, 10 ఎపిసోడ్స్ తర్వాత మూవీ అనౌన్స్ చేస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఆ మూవీ చూసుకుంటే సీజన్ 2కి కంటిన్యూషన్గా ఇంకో ఆర్క్ ఉంది. ఆ ఆర్క్ని చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆర్క్ మూవీ కింద పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో మేబీ అదే ప్లానింగ్లో ఉన్నారేమో అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఉంది. ఎందుకంటే 10 ఎపిసోడ్స్ అనేది అంత ఈజీగా చూస్ చేసుకోరు. ఒకవేళ వీళ్ళు మూవీ కాకపోయినా కానీ ఆర్క్ వైజ్గా డివైడ్ చేసేసి ఈ 10 ఎపిసోడ్స్ తోటి ఈ ఆర్క్ని అయితే కంక్లూడ్ చేసి నెక్స్ట్ ఏమన్నా సపరేట్గా ఏదర్ మూవీగా ఆర్ సిరీస్గా అనౌన్స్ చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. మేబీ మూవీ అయి ఉండొచ్చు, బికాస్ ఫ్రీ రన్కి చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు 2 కూడా అదే కాబట్టి మూవీ చేస్తారేమో చూద్దాం. మూవీ కింద వస్తే గనక హ్యాపీయే. ఎందుకంటే ఇండియాలో రిలీజ్ అయితే చాలు. బిగ్ స్క్రీన్లో ఫ్రీ రన్ చూడడం అంతా చిన్న విషయమా. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఏం చేస్తారో చూడాలి. 10 ఎపిసోడ్స్ తర్వాత అంటే 3 నెలల తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అంటిల్ దెన్ బాయ్.